నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ మొత్తంలో హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి చింతామణి సంతకి. మనము సంతల వీడియోల్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాం. ఇక్కడ కొనే బాధ్యత అయితే రైతులదే ఉంటుంది. ఆవుల సంత కానీ, గొర్రెల సంత కానీ, మేకల సంత కానీ, ఏ సంత వీడియో చూసినా జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటామండి. చూడవచ్చు, ఇది అడ్రస్ కానీ చింతామణి, చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్. అలాగే చింతామణి సంతలో మ్యాట్లు కానీ ఉంటాయి మన దగ్గర. టెంపోలో వేసే మ్యాట్లు, అలాగే డైరీలో ఫామ్లో వాడే మ్యాట్లు, దాదాపు 40 రకాల డైరీ ఫామ్లో వాడే వస్తువులు అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి. హోల్సేల్ ఉంటాయి, రీటైల్ ఉంటాయి. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ధర అయితే ఉంటాయి చింతామణి సంతలో. మరొకటండి, మీరు ఆవులు కొనే ముందు 1-2-3 సార్లు చెక్ చేసుకొని ఆవులు కొనుక్కోండి. ఎందుకంటే ధరలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళా ఒకసారి కొని పక్కకి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు ఎవరు మీరు ఎవరు అన్నట్లు ఉంటుంది. ఈ సంతే కదా, ఆ సంత అయినా అదే విధంగా ఉంటుంది. అందుకోసం ముందే చెక్ చేసుకొని కొనుక్కోండి. అన్నీ 2 అయితే ఉన్నాయి. ఏం ధర చెప్తారు నా? ఎంతనా? 120. ఎన్ని పళ్ళునా? 2 పళ్ళ. ఎన్నో అవుతా? ఫస్ట్ 2 పళ్ళతో ఉంది. 1,20,000 చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు అయినా వచ్చినా? ఇంకా 5 దినాలు. ఇదేనా పాలావా? పాలావ అయితే పోతే వచ్చింది. ఇది ఎట్లా చెప్పినారన్నా? 55. 55,000 పాలావ. ఇది ఎన్ని అవుతుంది వచ్చిన? 3ది. 3 అంటే నా 3-4 ఈత అయితే ఉంటాయి. ఏవైనా క్వాలిటీ కొద్దీ పాలు మిల్క్ కెపాసిటీ వచ్చేసి దాదాపు ఒక రోజుకి 10 నుంచి 25 లీటర్ల వరకు ఇచ్చే ఆవులు అయితే వస్తుంటాయండి. ఈ ఎనుము ఎంత చెప్పు? ఎంత చెప్తున్నా? ఆవు దూడ 4 పళ్ళతో ఉందా? ఎన్నో అవుతున్నా? తొలసూరు దూడ. దూడ 1,10,000. ఏం రేట్కి అయితే అన్నా? లాస్ట్ 1,00,000 అయితే అమ్ముతారు. 10 లీటర్లు పాలు వస్తారు. 1,00,000 అయితే అమ్ముతారు. యాది నా బ్రీడ్? ఇది ఓలిస్టన్ బ్లాకా? ఓలిస్టన్ బ్లాక్, రైట్. చూడొచ్చండి, టాప్ బ్రీడ్ అయితే ఉంది. నా ఇది ఎంత అన్నా? ఇది కదా, చూడవచ్చండి, టాప్ బ్రీడ్ అవుతుంది. ఇది దాదాపు 1,20,000, 1,30,000 అయితే చెప్తారు.
ఇది చూడవచ్చండి. 2 హెచ్ఎఫ్ ఉన్నాయి, 2 జెర్సీ అయితే ఉన్నాయి. ఏం ధర చెప్తారో అడుగుదాం. ఆ 2 జెర్సీలో ఉన్నాయి, ఈ 2 హెచ్ఎఫ్లో ఉన్నాయి. ఎట్లా 2 హెచ్ఎఫ్ ఏం చెప్తున్నాను? ఎన్ని పళ్ళునా? 4 పళ్ళతో 1,20,000. అది 85. ఎన్ని పళ్ళు? అది 2 పళ్ళు. 85. సరే. అవి ఆ 2నా జెర్సీనా? అవి కెంపో బిడ్పా. ఇవి ఎట్లా చెప్పినారు? ఇది 77.5. ఎన్ని పళ్ళునా? పళ్ళు అయినలే. ఎన్ని ఈతలు ఉండొచ్చా? ఫస్ట్ ఈత. ఇంకా పళ్ళు లేదు. ఇంకా ఇప్పుడు ఇంతే ఫస్ట్ అనుక. ఎన్ని రోజుల్లో ఉండొచ్చునా? 15 దినాలు. అదేనా అవతలది? మీది కదా? ఎంత చెప్పినారు? అదే ఎన్ని పళ్ళు ఉంటాయి? అదే 2 పళ్ళు 75,000. అది జెర్సీకి వస్తుందా? జెర్సీ. రైట్. ఎంతనా ఇది? బ్లాక్ 85 చెప్తున్నారా? ఎన్ని పళ్ళునా? కడప. ఎంత? 4 అయితే ఉండొచ్చా? 3 అయితేనా? 85. ఇప్పుడు ఎన్ని రోజుల్లో అయినా? ఎన్ని రోజుల్లో ఇంతదినా? వారంలో ఇంతది 85. ఇది బ్లాకా? ఓలిస్టన్ బ్లాక్ కదనా? సరే రైట్. 85,000 అయితే చెప్తున్నారండి. ఓలిస్టన్ బ్లాక్ అయితే చూడొచ్చండి. మనం స్టార్టింగ్లో వచ్చేసి టాప్ బ్రీడ్ అయితే టాప్ క్వాలిటీలో ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఇవి క్రాస్ బ్రీడ్ సెకండ్ క్వాలిటీ ధరలు అయితే ఉంటాయి. ఆడ 2 లక్షల ధర ఉంటే ఈడ 1 లక్ష రూపాయలు ఆ విధంగా అయితే ఉంటాయి. అంటే మిల్క్ వేరియేషన్ అయితే ఉంటుంది. పాలు ఎంతనా ఇది? ఆవు ఎంత చెప్పినానా? ఎన్ని పళ్ళునా? 4 పళ్ళతో ఉంది. 95,000. ఇప్పుడు ఎన్నో ఈత? ఇప్పుడు ఇంతే 2దా? రైట్. థ్యాంక్స్. 2వ ఈత. ఇది ఫస్ట్ ఈత. పళ్ళు 4 పళ్ళు. ఎంత చెప్తున్నా? 1,05,000. 1,05,000 చెప్పినారండి. ఇది రైట్. ఈ బ్లాక్ ఒక నా ఎంత చెప్తున్నా? 3 అవుతానా? ఎంత చెప్తున్నా? 92. పళ్ళు కడపల్లో 92,000 చెప్పినారు. ఇంకెన్ని రోజులు ఏనొచ్చినా? 20 దినాలు, నెల లోపల. మిల్క్ ఎంత? పూట 12 పిండిందా? పూటకు 12. యావరేజ్ ఒక 16-20 లీటర్లు పెట్టుకోవచ్చు. రైట్. థ్యాంక్స్. ఇది ఎంతనా? ఎంత చెప్తారా? 75. ఎన్ని పళ్ళునా? కడపల్లో 75,000 అయితే చెప్తున్నారు. చూడవచ్చండి. ఎనుములు చూడవచ్చండి. బాగా ఫుల్గా
నూనె రాసి తీసుకొచ్చినారు. నువ్వు ఎంతనా ఇది? 65. ఎన్ని పళ్ళు 65,000 అయితే చెప్పినారండి ఈ ఏనుము. చూడవచ్చు ఈ ఏనుములు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయి. ఎంత చెప్పినారన్నా? జత 140. 45. ఎన్ని పళ్ళు ఉంటాయినా? కడపల్ల. పాలు వచ్చేసి ఎన్ని లీటర్లు? 4-5 ఉంటాయి రోజుకి. పూటకి 4-5. అంటే ఇప్పుడు ఈ నెలనా ఇంకా ఎన్ని రోజులు అయితే? ఇది వారంలో 10 రోజుల్లో ఇంతది. రైట్. ఇది జెర్సీ. ఎంతనా జెర్సీ? 36. ఎన్ని పళ్ళునా? 4 పళ్ళు. అంటే ఇప్పుడు ఈ నెలనా? ఈయన దూడ. సరే, దానికే దోవ వేసిండే చూడు. 36,000 చెప్తున్నారా జెర్సీ కదా? ఏం రేటు కావచ్చునా లాస్ట్? 30-25 వరకు అవుతుందా? పాలనా గ్యారంటీ? పాల మిల్క్ గ్యారంటీ? 4 జెర్సీ అయితే ఉన్నాయన్నా. జెర్సీలు తక్కువ వస్తుంటాయన్నా. ఇదేం రేట్ నా జెర్సీ? 3 తొట్ల. అంటే 3 తొట్లేనా పాలు వచ్చేదా? ఎంత చెప్పినారన్నా? 28 చెప్పినారు. అదండి 3 తొట్లు అయితే పాలు వస్తాయి. 28,000 అయితే చెప్పినారు. కండిషన్గా అయితే చెప్పేస్తున్నారు. ఇదెంతనా? ఎంత అవుతుందా? ఎంత ధర? వ్యాపారం జెర్సీనా ఇది? పాలా? వ్యాపారం అయితే చేస్తాం. ఈ పక్కనే దూడలు అయితే ఉన్నాయండి. ఇవి 10,000 నుంచి 30,000 వరకు ధరలు అయితే ఉంటాయి. ఇది రెడ్ అండ్ వైట్. 4 కల్లా. ఎంత చెప్పినా? చెప్తాను 35. ఎంత వయసు ఉంటుంది? సంవత్సరం ఉంటుందా? సంవత్సరం పైన 35 చెప్తున్నారా? సంవత్సరం పైన ఇది చూడొచ్చండి. ఈ 2 ఎంతనా? ఇది వాళ్ళదా? ఇది ఎంతనా? ఇది మీద ఎంతనా? 35 చెప్పినారు. 35 అయితే చెప్పినారండి. ఏం రేటుకి కావచ్చునా? 25? 5 చెప్తున్నారండి. రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఇది ఒకటి బాగుంది కూడా. ఇదే ఒకటి ఎంత?
ఇదే ఎంత చెప్తేనా 45 45,000 అయితే చెప్తున్నారు చూడొచ్చు. ఈ దూడ 45,000 రైట్నా. ఈ వారం దూడలు ఏ విధంగా వచ్చాయనేది చూడొచ్చండి. దాదాపు 10,000 నుంచి ఒక 45, 50, 70,000 వరకు కానీ దూడలు ఉంటాయండి. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, హెచ్ఎఫ్ దూడలు ఎక్కువ వస్తుంటాయి. దాని తర్వాత ఇంగ్లీష్ బ్రీడు, జెర్సీ కొంచెం తక్కువ వస్తుంటాయి. ధరలు కానీ ఇందాక చూసినట్లు 2 లక్షల ఆవులు ఉంటాయి, 30,000 ఆవులు ఉంటాయండి. హెచ్ఎఫ్లో 2 లక్షల వరకు ధరలు అయితే ఉంటాయి. అలాగే హెచ్ఎఫ్ ఆ టైప్లో వచ్చేసి 30,000 వరకు అయితే ఉంటాయి. అంటే దేని క్వాలిటీ దానికే ఉంటాయి దూడలు. కానీ 10,000 నుంచి 70,000 వరకు అయితే దూడలు ఉంటాయండి. టాప్ బ్రీడ్ దూడలు ఇవన్నీ దూడలే చూడొచ్చు. దాదాపు 7:30 టైం అవుతుందండి, 7:30 అవుతుంది. సంత ఏ విధంగా జరుగుతుందనేది చూడవచ్చు మీరు. ఇంకా కొద్ది మొత్తంలో ఎనుములు వస్తాయి. అదే ఒక 50 లోపల అయితే ఎనుములు వస్తుంటాయండి. ఈ పక్క కుర్రాలు అయితే ఉంటాయి. కుర్రాలు కానీ రేట్లు అడుగుదాం. చూడవచ్చు ఒక్కొక్కటి ఏం ధర చెప్తారో అడుగుదామండి. ఇవన్నీ కొన్ని కట్టేశారండి. ఎవరైనా దూడలు కొని మేపుకుంటే మంచి లాభం ఉంటుంది. ఎందుకంటే గడ్డి అంతా మనకి ఉంటే, లేదు డైరెక్ట్ పాల ఆవులే కావాలన్నా అట్లా అయినా తీసుకోవచ్చు. ఇవేం చెప్తా ఇవి ఎంత కూరలనా జత? 40,000 అయితే ఈ జత. చిన్న సైజు కూరలు అయితే ఉంటాయన్నీ. హలికేరి బ్రీడ్ టైప్ అయితే ఉంటాయండి. ఈ బ్లాక్ కలర్లో కూరలు ఏం రేట్ అడుగు ఎంతనా ఇవి జత? 80,000 అయితే జత కూరలు అయితే చెప్పినారు. చూడవచ్చు 80,000 అయితే చెప్పినారు. అలాగే పెద్ద సైజు ఎద్దులు చూడవచ్చు. ఎట్లానా ఇవి జత? 1,10,000. ఎన్ని పళ్ళునా? అర్ధగల్లు. 1,10,000 అయితే చెప్తున్నారు జత ఎద్దులు. ఇది చూడొచ్చండి, పుంగనూరు బ్రీడ్ కానీ ఇక్కడ వచ్చాయి. పుంగనూరు ఆవులా? 50 ఆవులా? 2 ఆవు కుర్ర. ఒక ఆవు కుర్ర. ఏం చెప్పినారా? 90,000 చెప్పినా. 90,000 జతనా? జోడి 90,000. ఆవు ఎన్ని పళ్ళతో ఉంది? ఆవు కలమలిచిందా? 90,000
30,000 అయితే ధర అయితే చెప్తున్నారండి ఒక ఆవు ఒక కుర్ర.